ఉక్రెయిన్తో మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఓ కీలక ప్రాంతాన్ని రష్యా పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రష్యాకు చెందిన ఓ అధికారి ఆ విషయాన్ని ఆ దేశ మీడియాతో తెలిపారు. దీనిపై రష్యా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఉక్రెయిన్ ఇంధన సరఫరా సౌకర్యాలపై డ్రోన్లు, క్షిపణులతో రష్యా విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా కీలక పురోగతి సాధించింది. మాస్కో దళాలు ఉక్రెయిన్లోని లూహాన్స్క్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించినట్లు తెలుస్తుంది. ఆ ప్రాంతంలో రష్యా నియమించిన అధికారి లియోనిడ్ ఈ విషయాన్ని తెలిపారు. 2 రోజుల కింద రష్యా దళాలు లుహాన్స్క్ రీజియన్పై 100% పట్టు సాధించాయని చెప్పారు. దీనికి సంబంధించి తనకు ఓ నివేదిక అందినట్లు పేర్కొన్నారు. మాస్కో నుంచి అధికారిక ప్రకటన వస్తే 3 ఏళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్కు చెందిన ఓ రీజియన్ పూర్తి స్థాయిలో రష్యా ఆధీనంలోకి వచ్చినట్టవుతుంది. దీనిపై ఉక్రెయిన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ఉక్రెయిన్పై దాడులను రష్యా తీవ్రతరం చేసింది. డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్ ఇంధన సరఫరా సౌకర్యాలపై రష్యా దాడి చేసింది. ఉక్రెయిన్ నావికా దళానికి చెందిన ఇంధన సరఫరా సౌకర్యాలు, డ్రోన్ల నిల్వ స్థలాలు, మందుగుండు సామాగ్రి డిపోలపై విరుచుకుపడింది. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో ఉక్రెయిన్ ప్రయోగించిన 144 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని వెల్లడించింది. ఉక్రెయిన్లోని పోక్రోవెన్స్క్ నగరం వైపు పెద్ద సంఖ్యలో రష్యా దళాలు మోహరించాయని ఇంతకుముందు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఆ ప్రాంతం అనేక దాడులను చూసిందని, రష్యా దళాలతో భీకర పోరాటం కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు తమ సైన్యం తూర్పు ఉక్రెయిన్లోని స్లోబోజాన్స్కీ దిశలో రక్షణాత్మక కార్యకలాపాలను కొనసాగించిందని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తెలిపారు. ఈశాన్య ఉక్రెయిన్లోని సుమీ ఓబ్లాస్ట్ సరిహద్దుల్లో రష్యా దాడులను విజయవంతంగా తిప్పికొట్టిందని చెప్పారు.